వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం సంపదను కూడబెట్టే వ్యవస్థ ఎవరికి ఉంటుంది అనే అంశం. సంపదను కూడబెట్టాలని ఆశలు ఆలోచనలు లేని వ్యక్తులే ఉండరు. సంపదను ఇష్టపడని వారు ఉండరు. ఉన్నా ఇది అందరికీ సాధ్యమవుతుందా అంటే లేదు అని చెప్పవచ్చు. కానీ కొందరు సాధారణ కుటుంబంలో జన్మించి సాధారణ వృత్తులు చేసుకుంటూ ఆస్తులు, ఇల్లు, నగలు వంటివి సమకూర్చుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంటారు. ఇటువంటి వ్యవస్థ జాతకంలో ఏ గ్రహ వ్యవస్థల ద్వారా ఏర్పడుతుంది అంటే మీరు 12 లగ్నాలలో ఏ లగ్నంలో జన్మించినా గురువు లేదా శుక్రుడు వీరిరువురు ధనానికి కారక గ్రహాలు. మొదట గురువు, తర్వాత శుక్రుడు. వీరిరువురిలో ఎవరో ఒకరు మీ జాతకంలో స్వంత రాశి ఉచ్చ స్థానంలో ఉన్నారంటే మీకు ఖచ్చితంగా ఆర్థిక సౌకర్యం లభిస్తుంది. మీకు మధ్యమ వయస్సు వచ్చేసరికి ఖచ్చితంగా ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఇందులో ఉన్న ఇంకొక సూక్ష్మ విషయం ఏమిటి అంటే గురుపాలిత లగ్నాలకు గురువు బలంగా ఉన్నా, శనిపాలిత లగ్నాలకు శుక్రుడు బలంగా ఉంటే ఇది 100% పనిచేస్తుంది. అప్పుడు వృషభ లగ్నం, మిథున లగ్నం, కన్యా లగ్నం, తులా లగ్నం, మకర కుంభ లగ్న జాతకులకు శుక్రుడు స్వంత రాశి ఉచ్చస్థానంలో ఉన్న ఒక మేష లగ్నం, కర్కాటక లగ్నం, సింహ లగ్నం, వృశ్చిక లగ్నం, ధనుసు, మీన లగ్నాలకు గురువు స్వంత రాశి ఉచ్చస్థానంలో ఉంటే సంపదను సమకూర్చుకునే వ్యవస్థ ఏర్పడుతుంది. ఇది ఒక విధి. ఇంకొక ముఖ్యమైన విధి, ధనాధిపతి అనబడే 2వ స్థానాధిపతి స్థిర రాశులని పేర్కొనబడే ఏదో ఒక రాశిలో అతి మిత్రస్థానమనే స్థితిలో ఉండాలి. ఇది 12 లగ్నాలకు ఎవరు ఎక్కడుంటే మంచిది అని ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా మేషలగ్న జాతకులకు ధనాధిపతిగా శుక్రుడు వస్తాడు. ఈ శుక్రుడు వృషభంలోనే ఉండడం, సింహంలో ఉండడం, కుంభంలో ఉండడం మంచిది. వృశ్చికంలో అష్టమ స్థానం కాబట్టి ఉండకూడదు. సింహంలో ధనాధిపతి పూర్వపుణ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి సమస్య లేదు. సో ఈ స్థానాలలో శుక్రుడు ఉంటే నిరంతరం సంపదను కూడబెట్టుకునే వ్యవస్థ ఏర్పడుతుంది. వృషభ లగ్న జాతకులకు 2వ స్థానాధిపతి ధనాధిపతి బుధుడు లగ్నంలోనే అమరి ఉంటే దిగ్బలం. 4వ స్థానంలో అమరి ఉన్న సమస్య లేదు. 7వ స్థానం బుధుడికి ఇష్టం లేని స్థానం. 10వ స్థానమని కుంభంలో అమరి ఉన్న మంచిది. ఈ జాతకుడికి ధనం సమకూర్చుకునే వ్యవస్థ ఏర్పడుతుంది. మిథున లగ్న జాతకులకు 2వ స్థానాధిపతి చంద్రుడు సింహంలో అమరి ఉన్న, కుంభంలో అమరి ఉన్న, వృషభంలో చంద్రుడు స్థిర రాశి ఉచ్చస్థానం వ్యయస్థానంలో ఉచ్చం అవుతే వీళ్ళు విదేశాలలో ఉంటే మాత్రమే సంపదను సమకూర్చుకునే అవకాశాలు ఏర్పడతాయి. ఇక కర్కాటక లగ్నానికి ధనాధిపతిగా రవి భగవానుడు వస్తాడు. సింహంలోనే అమరి ఉండడం మరియు వృశ్చికంలో వృషభంలో ఉండడం మంచిది. సో సింహం, వృశ్చికం, వృషభం ఈ 3 రాసుల్లో రవి ఉండడం వల్ల వీళ్లకు సంపద చేరుతుంది. సింహలగ్న జాతకులకు 2వ స్థానాధిపతి బుధుడు లగ్నంలో దిగ్బలంలో ఉంటే మంచిది. కుంభంలో ఉన్న ఎటువంటి సమస్య ఉండదు. 10వ స్థానమైన వృషభంలో ఉన్న మంచిది. వృశ్చికం తప్ప మిగిలిన 3 రాసుల్లో బుధుడు ఉంటే సంపద పోగు చేసే వ్యవస్థ ఉంటుంది. యాక్చువల్గా సింహలగ్నం గురుపాలిత లగ్నం. బట్ రవికి బుధుడు మిత్రగ్రహం
లగ్నంలో ఉంటే సంపద చేకూర్చే వ్యవస్థ ఉంటుంది. కన్యా లగ్నానికి 2వ స్థానాధిపతి శుక్రుడు 12వ స్థానమైన సింహంలో ఉన్న సంపద చేరుతుంది. 9వ స్థానమైన వృషభంలో స్వంత రాశి అనే బలాన్ని కలిగి ఉంటారు కాబట్టి సంపద చేరుతుంది. 6వ స్థానమనే కుంభంలో ఉన్న పెద్ద నెగటివ్ ఫలితాలు ఉండవు. 3వ స్థానమని వృశ్చికంలో ఉంటే మంచిది కాదు. సో ఈ 4 స్థిర రాసుల్లో 3 స్థిర రాసుల్లో ఉంటే శుక్రుడు మంచి చేస్తారు. తులాలగ్న జాతకులకు ధనాధిపతి కుజుడు 2వ స్థానమనే వృశ్చికంలోనే ఉంటే మంచిది. సింహంలో ఉన్నారా మంచిది. వృషభంలో ఉన్న పెద్ద నెగటివ్ అని చెప్పడానికి కాదు, కుంభంలో ఉన్న పెద్ద నెగటివ్ను ఇవ్వరు. ఈ తులాలగ్నానికి కుజుడు 4 స్థిర రాసుల్లో ఏ స్థానంలో ఉన్న సంపద సమకూర్చుతారు. ఇందులో అష్టమ స్థానంలో ఉంటే షార్ట్ కట్లో ఇస్తారు అని తీసుకోవాలి. వృశ్చిక లగ్న జాతకులకు ధనాధిపతి ధనకారకుడైన గురు భగవానుడు. ఈ గురు భగవానుడు స్థిర రాసులని 4 రాసుల్లో ఏ రాశిలో ఉన్న సంపద సమకూర్చుకునే వ్యవస్థను ఏర్పరచుతారు. ఇవి కాక గురువు స్వంత రాశి ఉచ్చస్థానంలో ఉన్న ఆర్థిక సౌకర్యాన్ని ఇస్తారు. అప్పుడు 2 విధులు వీళ్లకు వర్తిస్తాయి. నిరంతరం సంపదను కూడబెట్టుకోగల వ్యవస్థ వృశ్చిక లగ్నానికి అధికంగా ఉంటుంది. ధనుసు లగ్నానికి ధనాధిపతి శని భగవానుడు. కుంభంలో స్వంత రాశి అనే బలాన్ని పొందితే మంచిది. వృషభంలో ఉన్న పెద్దగా ఇబ్బంది పెట్టరు, బట్ సింహంలో ఉంటే మంచిది కాదు. ఎందుకంటే సింహం శత్రుస్థానం మరియు వృశ్చికంలో ఉన్న మంచిది కాదు, ఇది కూడా శత్రుస్థానం. అప్పుడు ధనుసు లగ్న జాతకులకు కుంభం వృషభం ఈ 2 రాసుల్లో ఉంటే మాత్రమే మంచిది. మకర లగ్నానికి లగ్నాధిపతి 2వ స్థానాధిపతి ధనాధిపతిగా వస్తారు. ఈ శని భగవానుడు 2వ స్థానంలో స్వంత రాశి అనే బలంతో ఉన్న పంచమ స్థానమనే వృషభంలో ఉన్న మంచిది. అయితే సింహంలో కానీ వృశ్చికంలో ఉన్న మంచిది కాదు. ఇవి శని భగవానునికి శత్రుస్థానాలు. కుంభలగ్న జాతకులకు ధనకారకుడైన గురు భగవానుడే ధనాధిపతిగా వస్తారు. వృశ్చిక లగ్నానికి చెప్పిన విధంగా స్థిర రాసులైన 4 రాసుల్లోనూ గురువు బలాన్ని పొందుతారు కాబట్టి ఈ 4 స్థానాల్లో ఎక్కడ ఉన్నా వీళ్లకు సంపద చేరుతుంది. కూడా శుక్రుడు ఏదో ఒక విధంగా కనెక్ట్ అయ్యారంటే జాతకులు కోటీశ్వరులుగా ఉంటారు. మీన లగ్న జాతకులకు ధనాధిపతి కుజుడు. ఈ కుజుడు 3వ స్థానమనే విజయాన్నిచ్చే స్థానమైన వృషభంలో ఉన్న 6వ స్థానమనే సింహంలో ఉన్నా సరే 9వ స్థానమనే వృశ్చికంలో ఉన్నా సరే చాలా మంచిది. బట్ 12వ స్థానమనే కుంభంలో మాత్రం ఉండకూడదు. ఎందుకంటే ధనాధిపతి వ్యయస్థానంలో ఉంటే ఎంత ధనం వచ్చినా వ్యయం అవుతుంది. సో నిరంతర సంపదను కూడబెట్టుకునే వ్యవస్థలో ఒకరు సాధారణ కుటుంబంలో జన్మించిన క్రమక్రమంగా అభివృద్ధి చెందడానికి ధనాధిపతి స్థిర రాసుల్లో మిత్రస్థితిలో ఉండడం ఒక నియమం. తర్వాత గురుపాలిత లగ్నాలైతే గురు భగవానుడు బలంగా ఉండాలి. శనిపాలిత లగ్నాలైతే శుక్రుడు బలంగా ఉండడం అవశ్యం అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.